ఆ యజ్ఞదాన తపక్రియలను ఆచరించుదురని చెప్పుట వలన ఫలాభిసంధిరహితముగా నాచరించినప్పుడే చిత్తశుద్ధి ద్వారా ఆయా క్రియలు మోక్షమునకు సహాయభూతములుగా నిండునని తెలియచున్నది. ఇట్టి కర్మఫల త్యాగమే గీత యొక్క ప్రధాన బోధనలలో ఒకటి అయి ఉన్నది మరియు ముముక్షువునకు అత్యంత ఆవశ్యకమైన అంగమై ఉన్నది. నిష్కామ కర్మ అంటే ఏమండి, ఎలా చేస్తారని నిష్కామ కర్మ అంటే ఇక్కడ చెప్తున్నారు. యజ్ఞదాన తప కర్మలన్నీ కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా, అంటే ఈ పని చేస్తున్నాను దీనివల్ల నాకు ఇది కావాలి, ఇది జరగాలి, ఇలా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఏ రకమైన ఆపేక్ష లేకుండా చేసేటువంటి కర్మల్ని ఎప్పుడైతే నిష్కామంగా వీడు చేస్తుంటాడో అప్పుడు అది చిత్తశుద్ధి ఏర్పడుతుంది. దానివల్ల అటువంటి కర్మఫలాల వల్ల వీడు ఏమీ కోరట్లేదు. వీడు కోరినా కోరకపోయినా కర్మఫలము వస్తుంది. వీడు కోరి చేసినట్లయితే వీడి కోరిక తీర్చుకోవడానికి ఆ ఫలం ఉంటుంది. లేదు వీడు ఏమి కోరకండగా నిష్కామంగా చేశాడనుకోండి, అది వీడి చిత్తశుద్ధి కలగడానికి దోహదం చేస్తుంది. చిత్తశుద్ధి కలిగితే ఏంటండి, చిత్తశుద్ధి కలిగితే గనక ఉన్న సత్యం ఉన్నట్లుగా పరమాత్మనేంటి అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి కలిగటమే కాకుండా నిరంతరం ఆ అనుభూతిలో ఉండటం కూడా. ఇంకా తెలిసిన తర్వాత ఇంకా ఇప్పుడు అంతకుముందు మన ఇల్లే మనకు తెలియదు, మన అమ్మ వాళ్ళు చెప్పారు ఇదిరా మన ఇల్లు అని. నేను ఎక్కడికి వెళ్ళినా సరే మన ఇల్లు మన మైండ్లో ఉంటుందిగా. ఇప్పుడు 100 మందిలో ఉన్న వీడికి ఒక పేరు పెట్టుకున్నాడు, పుట్టినప్పుడు లేదు, తర్వాత పెట్టుకున్నాడు. ఆ పేరుతోటి అందరూ పిలవడం అలవాటైతే ఆ పేరే నాదని చెప్పేసి అనుకున్నాడు. ఇప్పుడు ఎంతమందిలో ఉన్నా వాడి పేరు వాడికి ఎలా గుర్తుంటుంది? దానికి ఏమైనా జపం చేశాడా, మంత్రం చేశాడా, ధ్యానం చేశాడా, ఏం చేశాడు? ఏం చెయ్యకపోయినప్పటికీ వాడి మైండ్లో అలా గుర్తు పెట్టుకున్నాడు వాడు. అలాగే నేను బ్రహ్మనేంటి ఆ జ్ఞానంతో ఎప్పుడైతే చూస్తున్నాడో బ్రహ్మకి ఏ కోరికలు లేవు. ఆత్మకేముందండి, అది చైతన్యం. దానికి రూపం లేదు, నామం లేదు, కోరికలు లేవు, పుణ్యము లేదు, పాపం లేదు, రాక లేదు, పోక లేదు, ఏమీ లేనటువంటి నిర్వికార చైతన్యం. ఎప్పుడైతే నిర్వికార చైతన్యాన్ని జ్ఞానంలో వాడు ఉన్నాడో ఇంకా ఇక్కడ కర్మలన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. ఎలా జరుగుతాయో కూడా వాడికి తెలియదు. అంటే వాడి దృష్టి ఇక్కడ ఉండదు కాబట్టి ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఏమంటే మరి ఇవి జరిగేటప్పుడు వీడు సంకల్పించడా అంటే, సంకల్పం చేసేటువంటి మనసును కూడా చూస్తూ తాను కాదు, సంకల్పం ఆత్మకి ఏ సంకల్పము లేదు అని వాడు ఎప్పుడైతే ఈ రకంగా చూస్తున్నాడో దానికి ముందుగా చెప్పారు. ఒక్కసారిగా వాడు నిష్కామంగా చేయడం అంటే వాడికి తెలిసినా తెలియకపోయినా అలవాటైనా కాకపోయినా చెప్పేసి కృష్ణార్పణమని, భగవదార్పణమని, రామార్పణమని, అంటే భగవత్ సంబంధమైన ఆ భగవంతుడికి ఇస్తున్నానంటి దృష్టితోటి ఇస్తూ ఉండగా ఇక్కడ అసలుకి ఈ సృష్టిలో ఏది కూడా నాది కాదు, ఇదంతా భగవంతునిదే. మరి అంతే కదండి. వీడు వచ్చేప్పుడు ఏం పట్టుకొచ్చాడు, పోయేటప్పుడు ఏం పట్టుకుపోతున్నాడు? ఇదంతా ఆయన సృష్టి, ఆయన స్వరూపమే. ఆయన స్వరూపాన్ని ఆయనకి ఇవ్వడమేనని వాడికే ఆ లోపల తెలియబడి, ఇక్కడ ఆయనదే కాబట్టి ఇంక నాదంటూ ఇక్కడ ఏమీ లేదు, నేననేటిది అహంకారం కూడా పోయినప్పుడే కదా వాడికి మోక్షము. అందుకని ప్రతిఫలాపేక్ష లేకుండా వీడు కర్మలు చేయడం అనేటిది అలవాటు చేసుకుంటాడు. అలా చేసుకుంటేనే అది చిత్తశుద్ధికి మోక్షానికి దోహదకారవుతుంది అని చెప్పేసి మనకి ప్రతి అధ్యాయంలో కూడా చెప్పారు. కర్మఫలాపేక్ష లేకుండా ఎప్పుడైతే ఫలాపేక్ష లేకుండా కర్మలు జరుగుతుంటాయో దానివల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. అందుకే ఈర్ష్యాసు రాగద్వేష రూపనామాలని నమ్మినప్పుడు కదండి ఇవన్నీ కనిపించేది. శరీరం నేను ఉంటే నమ్మకంలో ఉండి ఎదుటి శరీరాలు కనిపిస్తున్నప్పటికీ వాటి మీద వాడు అటువంటి వాడు, వీడు ఇటువంటి వాడు, వాడు మంచివాడు, వీడు చెడ్డవాడు, వీడు పుణ్యాత్ముడు, వీడు పాపాత్ముడు
లేకపోతే వీడి వల్ల నేను నష్టపోయాను, వీడు నాకు సాయం చేస్తాడు, అనేక రకాలైనటువంటి ఆ విషయాలతోటి మమేకమైపోయినటువంటి మనసుకి ఎప్పుడైతే వీడు గురువు ద్వారా పొందినటువంటి మంత్రానుష్ఠానాన్ని ఏకధారగా చేస్తున్నాడో ఆ ఆ శక్తి వల్ల, ఆ మంత్రశక్తి వల్ల వాడిలో క్రమక్రమంగా అన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ఆలోచనలో మార్పు వస్తుంది, దృష్టిలో మార్పు వస్తుంది, చేతనలో మార్పు వస్తుంది. ఇక అప్పుడు గాని వీడు నిష్కామంగా కర్మ చేయలేడు. అలా చేయిస్తేనే గాని వీడికి చిత్తశుద్ధి కలుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. మోక్షకాములు తపోయజ్ఞ దానాది క్రియలను నిష్కామంగా ఆచరించుదురని చెప్పుట వల్ల చిత్తశుద్ధి ద్వారా ఆయా క్రియలు మోక్షమును సహాయకారులుగా ఉండుననియు. అట్టి తపోదానాది పుణ్యకార్యమును ముముక్షువు ముక్తి రూపమగు తన లక్ష్య ప్రాప్తికై తప్పక ఆచరించవలననియు ఇచ్చట ధ్వనించుచున్నది. ఎందుకండి వీడు నిష్కామ కర్మ చేయాలంటే నాకు మోక్షం కావాలి, మోక్షం తప్ప ఇంకేమీ వద్దు. ఎందుకని ఆ శరీరము వచ్చినప్పటి నుంచి ఆ శరీరం ఎన్ని రకాల ఇబ్బందులు పెడుతుందో, ఎన్ని కష్టాలో, ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా ఎలా దుఃఖంగా ఉన్నాయో అన్నీ గ్రహించాడు, అన్నీ అర్థమైనవి. అందుకని ఈ శరీరం అనేక జన్మల్లో పుట్టి చచ్చి పశుపక్షాది జన్మలు 84 లక్షల జీవరాశులు అన్ని జన్మలు అయిపోయి ఇప్పుడు మానవ జన్మలో కూడా ఎన్నోసార్లు పుట్టి చచ్చి ఆ భగవంతుని దయ వల్ల ఇప్పుడు వీడి పుణ్య పరిపాకం వల్ల గురువు ఆశ్రయించారు, గురువు లభ్యమయ్యారు. ఆ గురువుని ఆశ్రయించి గురువు చెప్పింది పట్టుకొని వీడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రయాణం చేసేటప్పుడు ఆ మనసుకి విషయాన్ని అందనివ్వకుండా వీడు నిత్య నిరంతరం మంత్రానుష్ఠానం చెయ్యాలి. అలా చేస్తేనే గాని ఆ మనసు, ఆ అంతఃకరణ శుద్ధి అవుతుంది. నాకు మోక్షం తప్ప ఇంకేమీ వద్దు, లక్ష్యం ఏం పెట్టుకోవాలి, నాకు మోక్షం. ఈ శరీరం ఏ రకంగా వచ్చినప్పటికీ దీనికి దుఃఖమే. బాల్యంలో దుఃఖమే, యవ్వనంలో దుఃఖమే, కౌమార్యంలో దుఃఖమే, వృద్ధాప్యంలో దుఃఖమే, జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మృత్యు దుఃఖం. అందుకని నేను దుఃఖపడకూడదు. ఎవరైనా అదే కదండి కోరుకునేది. నేను ఎప్పుడు హాయిగా ఉండాలని, సంతోషంగా ఉండాలని అనే కదా కోరుకునేది. ఎందుకని? వాడి స్వరూపం ఆనంద స్వరూపం. అందుకని వాడుగా ఉండటానికే వాడు కోరుకుంటాడు, వాడుగా ఉండాలనే చూస్తాడు. కానీ దృష్టి బహిర్ముఖంగా ఉండేటప్పటికీ వీటి వైపుకి పరిగెడుతుంటాడు. ఇప్పుడు తెలుసుకున్నాడుగా దేని వల్ల జన్మలు కలుగుతున్నాయో, దేన్ని ముట్టుకుంటే మళ్ళీ దుఃఖభూయిష్టమైనటువంటి శరీరం తగిలించుకుంటాడో అన్నీ తెలిసినాయి. కాబట్టి నాకు ఇంకేమీ వద్దు, శరీరం వద్దు, ఇంకా నేను పుట్టకూడదు, నాకు జన్మ లేకుండా పోవాలి, నాకు మోక్షం తప్ప ఇంకేమీ వద్దు అని వాడిలో వాడు దృఢ నిశ్చయం అంటే మామూలుది కాదండి. ఎంతో తీక్షణంగా, ఎంతో ఆ భగవద్భక్తితోటి, భగవంతుని మీద ఉండేటువంటి విశ్వాసంతో వాడు ఆ రకమైన లక్ష్యాన్ని పెట్టుకొని ఈ సాధనని, ప్రయత్నాన్ని తీవ్రంగా చేయాలి. ఏదో సాదాసీదాగా చేస్తే అయిపోయేది కాదు. ఇది మామూలు పనులకే ఎంతో కష్టపడి, ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచారండి, ఎంతో కష్టపడి వాళ్ళ పెళ్లి చేశారండి, వాళ్ళకి ఒక స్టాండర్డ్ అయ్యేట్లుగా చేసామండి, ఎన్నో కష్టపడి అంటాం. మామూలు ప్రాపంచికమైనటువంటి వాటికే ఎంతో కష్టపడుతున్నామని వీడు అనుకుంటుంటే, వీడు మరి మోక్షానికి ఇంకా తీవ్రంగా చెయ్యాలి. అక్కడ కష్టం అంటే వీటన్నిటికీ శారీరక కష్టం ఉంది, కానీ అక్కడ శరీరానికి ఏ కష్టము లేదు. మనసుతో చేసేటువంటిది ఈ సాధన అంతా కూడా, మనసుతో చేసేటువంటిది. కోరిక కలిగిన శరీరాన్ని, ఇది ఒక జడ పదార్థం, దీనికేం కోరిక లేదు, మనసుకే కోరిక. అందుకే జబ్బు అక్కడే ఉంది కాబట్టి, జన్మ కారణం అదే కాబట్టి, జన్మరాహిత్యానికి కూడా అదే కారణం. అందుకే మనయే మనుష్యానం కారణం బంధమోక్షయో అని చెప్పేసి మనకి చెప్పారు పెద్దలు. నీకు బంధానికైనా మోక్షానికైనా నీ మనసేనయ్యే కారణము. నీ మనసులో విషయాలు మెదిలి దాన్ని నమ్మినప్పుడేమో జన్మల పాలవుతున్నావు.
భగవంతుడిని నమ్మి భగవంతుని యందు విశ్వాసం పెంచుకొని నాకు భగవంతుడు తప్ప ఇంకేమీ వద్దనేటువంటి జ్ఞానంతో ఎప్పుడైతే ఆయనకి సంబంధించినటువంటివి వినడము, చదవడము, మాట్లాడుకోవడము, ఏది చేసినప్పటికీ భగవంతునితో ముడి పెట్టుకుని ఉన్నప్పుడు అప్పుడు ప్రతిఫలాపేక్ష లేకుండా నిష్కామ కర్మ చేయగలుగుతాడు. అలా చేసినప్పుడు గాని మోక్షానికి ఆ నిష్కామ కర్మ ఫలితము మోక్షానికి దోహదకారి అవుతుంది. చిత్తశుద్ధి కలిగి మోక్షం కలుగుతుంది. మోక్షం కలగడం అంటే అదేమీ ఒకళ్ళు ఇచ్చేది కాదు. దేనికంటే ఉన్న సత్యం ఉన్నట్లుగా వాడికి అనుభవం అవుతుంది. ఆ ఉన్న సత్యం ఉన్నట్లుగా ఎందుకు అనుభవం అవట్లేదండి మామూలు వాడికి అంటే, వాడిలో చాలా చెత్త ఉంది. అనేక జన్మల నుంచి శరీరాన్ని ఏదో దానికి ఒక వరస పెట్టి, ఒక పేరు పెట్టి, ఇక్కడ ఉన్నటువంటి బాంధవ్యాన్ని నమ్మి, ఇవన్నీ నన్ను హాయిగా ఉండనివ్వట్లేదని, ఇవేమి నిన్ను హాయిగా ఉండనివ్వకపోవడానికి ఇవి కాదు కారణం, బయట ఉండేటువంటి బాంధవ్యం కాదు, సంబంధ బాంధవ్యాలు కాదు, నీ మనసే. ఎందుకంటే బంధువులు, చుట్టాలు, లేకపోతే సభ్యులు శరీరం కంటే వేరుగానే ఉన్నారు. ఆ సందర్భం అప్పుడు అక్కడ మాటలు జరగడమో ఏదో జరుగుతుంది. కానీ తర్వాత నిన్ను ఏడిపించేది ఎవరు? నీ మనసే. మనసే పదే పదే వాటిని గుర్తు చేసి, ఆ విషయానికి లోను చేసి జన్మల పాలు చేస్తుంది. అందుకని నీ మనసును శుద్ధం నీవే చేసుకోవాలి. నీ మనసుకి నువ్వే విచారణ చెయ్యాలి. దానికి ఏం కావాలి, ఎన్ని జన్మల్లో ఇలా తిన్నదో, ఎన్ని కట్టుకుందో, ఎన్ని పెట్టుకుందో, ఎన్ని అనుభవించిందో, అయినా కానీ దానికి ఏం తృప్తి లేదుగా. తృప్తి లేకనేగా మళ్ళీ శరీరం ధరించి, మళ్ళీ శరీరం ధరించడానికి కారణమైంది. తృప్తి కలిగి ఉన్నట్లయితే, ఎందుకంటే వీటిలో ఏ తృప్తి లేదండి. నువ్వు ఎంత చేసినా, ఎవరికి ఎంత సాయం చేసినా, ఎవరిని ఎంత సేవగా భావించి చేసినా, ఈ విషయాల్లో ప్రాపంచికమైనటువంటి వాటిల్లో పరమశాంతి లేదు. ఇక్కడ ఉన్నదంతా కూడా దుఃఖాన్ని కలిగించే విధంగానే ఉంది, రోషాన్ని కలిగించే విధంగా ఉంది, కామక్రోధాదులు కలిగించే విధంగా ఉంది. ఎందుకంటే ఆ కర్మల్లో పరమాత్మ శక్తి వల్లనే అవన్నీ పనిచేస్తున్నవాడికి కలిసి కలిసినటువంటిది. ఆ కలిసి ఏమిటంటే రూపనామాలు. మరి వాటినే కదా వీడు చూసేది, వాటి మీదనే కదా అభిప్రాయం ఏర్పరచుకునేది. అందుకనే ఉన్నదంతా కూడా పరమాత్మ తత్వం తప్ప ఇక్కడ రూపనామాలుగా కనిపిస్తున్నప్పటికీ ఇవన్నీ కూడా ఎండమావుల్లో నీరులాగా ఉన్నాయి. కనిపిస్తున్నా ఇవి నిజం కాదు. కలలో ఎన్నో కనిపించినాయి, కానీ వాడు పడుకునేటప్పుడే బాగా సుష్టుగా తినేసి పడుకున్నాడు. కానీ కళ్ళలో ఏంటి, వాడికి ఆకలిస్తున్నట్టు, అడుక్కుంటున్నట్టు, ఎవరినో ఏదో సాయం అడుగుతున్నట్టు అలా వచ్చింది. మరి అప్పుడే సుష్టుగా భోజనం చేసి పడుకున్నాడు కదండి. కానీ ఈ శరీరంతో సంబంధం కాదు, నీ మనసే నిన్ను మోసం చేస్తుంది. ఆ మనసుకే వికారాలన్నీ కూడా ఆ మనసుకే అన్నమాట. నిన్ను జన్మల పాలు చేసేది అదే. కాబట్టి నీకు మోక్షానికి కూడా దాన్ని ఎప్పుడైతే సరి చేసుకుని దానికి ఉన్నదంతా ఉన్నట్లుగా చక్కగా విచారణ చేయించి, దోష దర్శనం చేయించి, ఇక్కడ ఉన్న సత్యాన్ని ఉన్నట్లుగా గ్రహించడానికి చిత్తశుద్ధి ఏర్పరచుకొని, మోక్షం తప్ప నాకు ఇంకేమీ వద్దు, ఈ శరీరం ప్రాణం పోతే పోనీయండి, అది ఎప్పుడైనా పోయేది. అది ఇప్పుడు మనం తెలుసుకోకపోతే పోవడము, తెలుసుకుంటే పోకపోవడం ఏం లేదు. నాకు మోక్షం తప్ప ఇంకేమీ వద్దు అనేటువంటి ఆ లక్ష్యాన్ని పెట్టుకొని వీడు ప్రయాణం చెయ్యాలి. తన సాధన ప్రయత్నం అంతా కూడా దానికోసంగానే ఉండాలి. ఇక్కడ ఒకటి ఉంటే ఇంకోటిగా గుర్తిస్తున్నాడు. ఉన్నది పరమాత్మ తత్వం అయితే ఆ పరమాత్మ తత్వాన్ని వీడు గ్రహించకుండా రూపనామాల్ని గ్రహిస్తున్నాడు. అందుకని ఇవన్నీ కూడా వీడికి ఆ లోపల అభిప్రాయం జన్మకు కావాల్సిన తయారైపోతుంది. కానీ ఇప్పుడు సాధన చేస్తుంటే క్రమక్రమంగా వాడిలో మార్పు వస్తుంది. మార్పు వస్తేనే వాడు సరైనటువంటి సాధన చేస్తున్నట్లు వాడికి. అందుకే గురువు చెప్పినటువంటి వాక్యము, శాస్త్రం చెప్పినటువంటి వాక్యము, వాడి అనుభవము మూడు ఒకటిగా ఉన్నప్పుడు వాడు సరైనటువంటి మార్గంలో వెళ్తున్నట్లు వాడే చూసుకోవాలి.
ఏంటి నా మనసు ఏం చెప్తుంది, నేను సరైన సాధన చేస్తున్నానా లేకపోతే ఏమన్నా పక్కదోవ పడ్డానా అని వాడిలో ప్రతిదాన్ని గుర్తిస్తున్నాడుగా. ఆ మనసు ఏం చెప్తుందో గుర్తిస్తున్నాడుగా. ఎక్కడికి వెళ్తుందో, ఏది సేకరిస్తుందో, ఏ విషయాల్ని తీసుకొస్తుందో, జరిగిపోయినవి తీసుకొస్తుందో, జరగబోయే దాని గురించి ఊహిస్తుందో అన్ని వాడికి తెలిసే విధంగానే ఉన్నాయిగా. ఎందుకని నీ మనసు నీ దగ్గరే ఉంది. అందుకని నీవే బాగు చేసుకోగలవు, నీవే సరి చేసుకోగలవు దాన్ని చేసుకోవడానికి ఈ లక్ష్యం మీద దృష్టి పెట్టుకొని ఆ మనసుకి ఇదంతా కూడా చేయించాలన్నమాట. చేయగా ఆ మనసు లేని స్థితి ఆత్మస్వరూపం వాడికి అనుభూతమవుతుంది. అప్పుడు కానీ వాడికి పరమశాంతి. అది సర్వకాల సర్వావస్థల యందు తల పడిపోయేంత వరకు కూడా ఆ విధంగానే వాడు ఉండాలి. ఈ భావము చే రాబో అధ్యాయమున యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ అను శ్లోకము ద్వారా గీతాచార్యులు స్పష్టీకరించుదురు. లోకములో ఇప్పుడు కొందరు పుణ్యకార్యములను తక్కువగా చూచుచుందురు. వాణ్ణి చెయ్యవద్దని, అవి బంధము కలిగించినవి కూడా చెప్పుదురు. కానీ భగవానుడు గీతలో అట్లు చెప్పలేదు. వాణ్ణి వదలవద్దని చెప్పుటయే కాక తప్పక ఆచరించవలేదని కూడా చెప్పిరి. కాబట్టి మహాత్ముల వాక్యములపై విశ్వాసముంచి జనులు ఫలాపేక్ష రహితముగా యజ్ఞదాన తపోదానాది పుణ్యకార్యములను ఆచరించి చిత్తశుద్ధిని పరసి మోక్షభాగులు కావలేను. అది ఏమండి, వీడికి మనకు కావాల్సిన జ్ఞానం కదండి, అందుకని ఈ పుణ్యకార్యాలు దేనికండి చేయడము అని అనుకుంటారేమో. అలా చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ పుణ్యకార్యాలని ఇక్కడ తప్పకుండా చేయవలసింది. దాన ధర్మాలు వంటివి, దీపం వెలిగించడం వంటిది, పూజ చేసుకోవడం అనేటిది, ఇవన్నీ కూడా చెయ్యాలి. కాకపోతే ఎలా చెయ్యాలి? నిష్కామంగా చెయ్యాలి. నాకు ఈ పూజ చేస్తే ఇది రావాలి, లేకపోతే ఈ దానం చేస్తే దానం యొక్క ఫలితం ఇలా ఉంటుంది కాబట్టి నేను దానం చేస్తాను, ఇట్లాంటివి పెట్టుకోకూడదు. అట్లాంటివి ఉన్నప్పుడు శరీరం ఇంకా జీవత్వం ఇంకా లోతుకు వెళ్ళిపోతుంది, ఇంకా దృఢమైపోతుంది. మరి జన్మలు అక్కర్లేదనుకుంటూ మనం గుడికి వెళ్ళాలనుకుంటూ గుడి వైపుకి వెళ్ళకుండగా ఏ పార్కు వైపుకో సినిమా హాల్ వైపుకో వెళ్ళామనుకోండి, మన గమ్యాన్ని ఎప్పుడు చేరుతాము? గమ్యాన్ని చేరగలం? అసలకి చేరలేము. అందుకని మనం జ్ఞానం కావాలనుకుని కూడా కర్మల్ని ఎలా చేయాలి? శుద్ధంగా నిష్కామంగా చేయాలి. చేస్తున్నట్టు దృష్టి లేకుండా బ్రహ్మాండ జ్ఞానంతో చెయ్యాలి. ఆ జ్ఞానంతో చేసినప్పుడు గాని ఈ చేసేటువంటి కర్మలు నిష్కామంగా అవుతాయి కాబట్టి అవి మోక్షానికి దోహదం చేస్తాయి. అంటే చిత్తశుద్ధి ఏర్పరుస్తాయి. చిత్తశుద్ధి ఏర్పరిస్తే గనక ఉన్నది పరమాత్మ తత్వం ఉన్నది ఉన్నట్లుగా చక్కగా అనుభవం అవుతుంది. అమ్మా, ఎవరో మ్యూట్ లో లేరు, మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. అమ్మవారి బొమ్మ ఉంది, ఎవరో చూసుకోండి. జయగురుదేవమ్మ సుమతి అంట ఎవరో మరి. సుమతి అని పేరు పెట్టుకున్నారు. పెట్టుకున్నాం. కాబట్టి మహాత్ముల వాక్యములపై విశ్వాసం ఉంచి, ఎందుకని మహాత్ములు ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు ఆ రకంగా ఆచరించి అనుభవం పొంది పరమశాంతిగా ఉన్నారు. కాబట్టి ఈ సంసారంలో కొట్టుకుని పోయేటువంటి వాడికి, దుఃఖం ఇష్టమైన దీంట్లో బాధపడుతుండేటువంటి వాడికి, అరే నాన్న నువ్వు పొరపాటు పడుతున్నావురా, ఇలా కాదు ఇలా చేసుకో, ఇలా చేసుకున్నట్లయితే గనక నువ్వు ఆనందంగా ఉంటావు, నీ స్వరూపం అసలు ఆనందమే. అదే కదా మనకు అమ్మ చెప్పింది, నువ్వు శరీరాన్ని అనుకుంటున్నారా, నువ్వు శరీరానే కాదు, నువ్వు బ్రహ్మవి, నువ్వు నిత్య శుద్ధ బుద్ధమైనటి ముక్తమైనటి పరబ్రహ్మ చైతన్యానివి. ఈ శరీరానే కాదు, ఈ శరీరం ఇప్పుడు కొన్నేళ్ల క్రితం, ఒక 50 ఏళ్ల క్రితమో 60 ఏళ్ల క్రితమో వచ్చింది ఈ శరీరం. ఒక షర్టు తొడుక్కున్నట్టు, ఒక కోటు తొడుక్కున్నట్టుగా ఈ శరీరం వచ్చింది. కానీ ఈ శరీరం రాకపూర్వం కూడా నీవు ఉన్నావు.
అంటే ఈ శరీరం వచ్చిన తర్వాత దీనికి కొన్ని రోజుల తర్వాత పేరు పెట్టారు. నేను సుభాషిణిని అనుకుంటున్నావు కాదు. నువ్వు సుభాషిణివి కాదు, ఈ శరీరానివి కాదు. నువ్వు ఆత్మ చైతన్యానివి. సర్వే సర్వత్రా ఏ చైతన్యమైతే నిన్ను వివృతం ఉందో ఆ చైతన్యానివి. నే గురువు చెప్పారు. ఇంకా ఆ గురువు మాట మీద విశ్వాసం పెట్టుకొని గురువు చెప్పిన వాక్యాన్నే మనం మైండ్ లో పెట్టుకొని నిరంతరం కూడా నేను బ్రహ్మని, నా ఆత్మని అంటే ఎందుకండి మరి గురువు చెప్పిన తర్వాత విశ్వాసం పెట్టుకున్నాం కదండి, సరిపోద్ది అంటే ఆ విశ్వాసం నిలవాలి కదా. ఈ విషయాల మీద కూడా చాలా విశ్వాసం ఉంది వీడికి. శరీరంలో ఏంటి నమ్మకం కూడా చాలా జన్మల నుంచి ఉంది. మరి ఇదంతా పోవాలంటే ఆ విశ్వాసం నిరంతరం కూడా భగవంతుని యందు పెట్టుకోవాలి. ఆత్మన్నా భగవంతుడన్నా ఒకటే, గురువన్నా. ఎప్పుడైతే ఆ చైతన్యం మీద వీడి దృష్టిని పెట్టుకొని చేస్తున్నాడో నిష్కామంగా కర్మలు జరిగిపోతూ ఉంటాయి. వాటి వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది అన్నమాట. అది చిత్తశుద్ధిని బడిసి మోక్ష బాగులు కావలేను. అది మోక్షం పొంది హాయిగా ఉండాలి, మోక్ష స్వరూపులుగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. మోక్షమును అభిలషించు వారు ఏ ప్రకారముగా ప్రవర్తించుదురు? తత్తను బ్రహ్మవాచకము ఉచ్చరించి వివిధములగు తపోయజ్ఞదానాది పుణ్య కార్యములను ఆచరించుదురు. ఆయా కార్యములను వారు ఎట్లా ఆచరించెదరు? ఫలాపేక్షరహితముగా. కావున మోక్ష ప్రాప్తికి మార్గం ఏది అని తేలుచున్నది. ఓం తత్ సత్ అను పరబ్రహ్మము యొక్క వాచకములకు పవిత్ర నామములను ఉచ్చరించి తపోయజ్ఞదానాది వివిధ క్రియలను ఫలాపేక్షరహితముగా ఆచరించుటచే చిత్తశుద్ధి ద్వారా జ్ఞానము, దానిచే మోక్షము లభింపగలదు. కావున ఇదే మోక్ష ప్రాప్తికి మార్గమై ఉన్నది. మోక్షం పొందాలనుకునే ప్రతివాడు కూడా పనులు చేయవలసిందే. కానీ ఎలాగ చెయ్యాలి? నిష్కామంగా చెయ్యాలి. ఈ ఇంద్రియాలు పరమాత్మ శక్తితోటి ఇంద్రియాలు చేస్తున్నాయే గాని నేను చేసేటువంటి వాడిని కాదు. నేను నిర్గుణ తత్వాన్ని అని ఎప్పుడు బ్రహ్మనంటి జ్ఞానంగా మన మైండ్ ఉండాలన్నమాట. అలా ఉంటేనే గాని వీడికి కోరికలు గాని ఇక్కడ చూసినటువంటి వాటి యందు అభిప్రాయాలు గాని ఇవేమి కలగకుండా ఉంటాయి. అంటే కొత్త కర్మ ఏర్పడకుండా ఉంటది. అలా చేయగా చాలా కాలం చెయ్యాలి. అలా చేస్తేనే గాని కొత్త కర్మ ఏర్పడకుండా ఉండటమే కాకుండా ఉన్న కర్మ కూడా వీడికి దగ్ధమైపోవాలి, తగలబడిపోవాలంటే సమాధి అనుభవంలో నిలిచిపోవాలి. కొన్ని ఏళ్ళు ఆ సమాధి అనుభవంలో నిలిచిపోతే వాడికి పూర్తిగా లోపల ఉన్నటువంటి జ్ఞానాంతే దగ్ధ కర్మాణి అన్నట్లుగా అంతర్గతంగా ఉండేటువంటి ఆ వాసనలు, సంస్కారాలు, నమ్మకాలు ఇవన్నీ కూడా తగలబడిపోతాయి. అప్పుడు మోక్షం అంటే ఎప్పుడు హాయిగా ఉంటాడు. ఇక్కడ శరీరానికి వచ్చేటువంటి అన్నీ వస్తూనే ఉంటాయండి. దాని కథలో ఏమేమైతే ఉన్నాయో, సుఖాలు ఉన్నాయో, దుఃఖాలు ఉన్నాయో, ఏ ఉన్నాయో అవన్నీ వస్తుంటాయి. కానీ వాటన్నిటినీ కూడా చూసే విధంగా ఉండి తనకి వాటికి ఏ రకమైన సంబంధం లేదనేటి అనుభవంగా ఉంటుంది. అలా ఉండటమే మోక్షము. కొత్తగా వచ్చిన వారు మార్కాపురం వారమ్మా, పేరేంటమ్మా? గీతాంజలి. గీతాంజలి. అమ్మ ఏం చేస్తుంటారు మీరు అక్కడ? ఏమిటి అక్కడ కూడా ఒక గుళ్ళో కూర్చొని చదువుకుంటారు, ఇవన్నీ కూడా రోజు సత్సంగం జరుగుద్దని విన్నాను. అవునమ్మా. ఏం చెప్పుకుంటారు? 4 మాటలు చెప్పండి అమ్మ మీరు. మేము ఇప్పుడు ప్రస్తుతం లలితా సహస్రనామం చెప్పుకుంటున్నాము. మధ్యాహ్నం మాకి 4 నుంచి ఉంటది. 4 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటది ఈవినింగ్. అలా మాకి అంటే వరలక్ష్మమ్మ గారు చెల్లెలు ఉన్నారు కదా, భానుమతమ్మ గారు. అవునమ్మా. వారి దగ్గరే మేము మంత్రం తీసుకున్నాము. ఇంకా
మేము ఇక్కడైతే చెప్పుకుంటూ ఉన్నాం, ఒక 50 మంది దాకా ఉంటాము. ఉమ్, అందరూ వచ్చిన ఒక 30 మంది వస్తుంటారు. ఉమ్, అక్కడే చెప్పుకుంటూ ఉంటాం. ఉమ్, ఎవరికి కావాల్సింది వాళ్ళు డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఉమ్. అంటే మా గురువు గారి శని ఆదివారాలు క్లాసులు ఉంటాయి. ఆహా. శని ఆదివారాల క్లాసులు వింటాము. ఉమ్, దాంట్లో ఏమైనా డౌట్లు ఉంటే కూడా అక్కడ మేమందరం కలిసి మాట్లాడుకుంటూ ఉంటాం. అది ఖాళీ ఉన్నప్పుడు లలిత చెప్పుకుంటాం అట్లా. అంటే ధ్యానం చేయడము ఇట్లా ఇది కూడా ఉందమ్మా? ధ్యానం కూడా చేస్తారా? చేస్తామమ్మా, కానీ అప్పుడు మా ఇల్లు చాలా దగ్గర ఉండేది గుడికి. అప్పుడైతే ఇంట్లో ధ్యానం అందరం కూర్చొని చేసేవాళ్ళం, అందరం ఒక చోట కలిసి. ఇప్పుడు అందరి ఇండ్లు దూరం అయిపోయాయి అన్నమాట, అందరు అపార్ట్మెంట్లకు వెళ్ళిపోయి అందుకే దూరం అయిపోయింది. ఒకసారే కలవగలం, కేటాయించుకోలేకపోతున్నాం ధ్యానానికి. అంటే ఒకవేళ అందరూ కలిసినప్పుడు కాకపోయినా ఎవరిలో వాళ్ళు కూర్చున్నప్పుడు కూడా చేసుకుంటారు కదా. చేస్తారు. కాకపోతే అప్పుడైతే అందరం సమిష్టిగా చేసేవాళ్ళం. అదేలేమ్మా. మళ్ళీ టైం అయినా కేటాయించుకుంటాం, ఉదయం 11కి అట్లా. ఇప్పుడు అలా కుదరటం లేదు, చాలా దూరం అయిపోయాం. అందరు అపార్ట్మెంట్లు వచ్చాక దూరాలు. ఒకసారి కలిసేటప్పటికే 4 కలుసుకొని 5 అయిపోయిన తర్వాత మేము అట్లా వాకింగ్ వెళ్ళి ఎవరిళ్ళకి మళ్ళీ వెళ్ళిపోతాం. చెంచులక్ష్మి గారు, మీ వారి సభ్యులు అందరు బాగున్నారమ్మా? అందరం బాగున్నాం. చెంచులక్ష్మి గారే మాకు ఇది చెప్పింది లింక్ అవన్నీ. అవునవును చెప్పారన్న, మాకు ఫోన్ చేసి చెప్తాను. సరే, మొన్న నాగలక్ష్మి గారికి ఫోన్ చేశారంట కదమ్మా మీరు, అందుకని ఒకళ్ళన్నా అంటే దేనికంటే ఇక్కడ ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి వీలు కాదంటే, సరే ఒకళ్ళన్నా జాయిన్ చేసుకుంటే వాళ్ళైనా విని వాళ్ళు మాట్లాడుకుంటారు అని చెప్పేసి అనేటప్పటికీ ఆ అవకాశం గురుదేవుడు మనకి ఇలా ఇచ్చారు. అవునమ్మా, ఎప్పుడైనా వస్తే రండి మా మార్కాపురం, మీకేం అవసరం పని ఉండదా? మార్కాపురము అటు మనకి టచింగ్ తక్కువేనమ్మా. రేపు గురు పౌర్ణమి వస్తుంది కదా, ఈ నెల 29. అందరూ రండి అమ్మా ఒకసారి. గురు పౌర్ణమి చూస్తాం, వీలైనప్పుడు వస్తాంలేండి. ఇంతకు తప్పకుండా వస్తే కలుస్తాము. అలాగే మీరు వచ్చేప్పుడు ఒకసారి ఫోన్ చేశారనుకోండి, నాగలక్ష్మి గారు, అశోక్ ప్రసాద్ వాళ్ళు కూడా శని ఆదివారాలు అప్పుడైతే కనుక వాళ్ళు కూడా కలుస్తారనమాట, వాళ్ళు కూడా వస్తారు. ఒకసారి శని ఆదివారాలు కలుద్దాం అందరం. అలాగే గురు పౌర్ణమి అంటే కొంచెం అవునులేమ్మా, అక్కడ కూడా చేసుకుని ఉంటారు కదా, అందరు చేసుకుంటాం కదా, అందుకే. ఇంకేమన్నా మాట్లాడతారమ్మా? సాధన ఎలా చేస్తున్నారు ఏమిటనేది, ఎలా విచారణ చేస్తున్నారు అనేది అన్నది చెప్పగలరా? మాట్లాడతారా? మా సాధన అంటేనేమో మేము రోజు గురువు గారు చెప్పిన క్లాసులే చెప్పుకుంటూ ఉంటామమ్మా. మీరు యూట్యూబ్ లో వస్తుంటాయి, మీరు వింటారో లేదో నాకు తెలియదు. యూట్యూబ్ లో వస్తాయి గురువు గారి క్లాస్. అవునమ్మా వస్తాయి, కానీ వినవలేమ్మా. మామూలుగా ఈ చదువుకోవడం, మాకు ఇంట్లో పనులు, ఇంక ఇవి చదువుకోవడము లేకపోతే ఏమన్నా చేసుకోవడం, ఇదే సరిపోతుంది. అంటే ఎన్ని విన్నప్పటికీ నాన్న ముందర మన అంతరంగం ఎలా ఉంది, అంతరంగంలో మన సాధన ఎలా ఉంది, విషయాలు వస్తున్నాయా, వాటిని ఎలా విచారణ చేసి పోగొట్టుకుంటున్నాము, మళ్ళీ వాటి వల్ల మనం నష్టపోతాం కదా, మళ్ళీ జన్మల పాల్పోతాము. తుది శ్వాస వరకు కూడా ఇలా సాధన చేసుకుంటూనే ఉండాలి. మెయిన్ దాని మీద, తన సాధన మీద, తన అంతరంగం మీద తన దృష్టిని పెట్టుకుని అలా ఉండటమేనమ్మా. అలా ఉండటానికే నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు మన వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మీరు మాట్లాడింది నాగలక్ష్మి గారా, సుభాషిణి గారా? సుభాషిణి అమ్మా. సుభాషిణి, ఓకే. అర్థమవుతుందమ్మా పాట? చాలా బాగా చెప్తున్నారు, బాగా అర్థం అవుతుంది, చక్కగా చెప్తున్నారు. గురువు గారి దయ తల్లి ఇదంతా.
ఈ మనందరం కూడా ఇలా కలుసుకోవడానికి కూడా ఆ తల్లి దయ ఎంతో కృపతోటి మనకి ఈ మార్గం చూపించి ఈ మార్గం చేసుకుండ్రా ఇలా చెప్పుకుండ్రా అందరూ. అంత ముందైతే చక్కగా అందరం కలిసి చిట్టిపిన్ని గారింట్లో కలిసి చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు అయిపోయి కొంతమంది వేరే ఊళ్ళు వెళ్ళిపోయి కొంతమంది కుదరక అన్ని దూరాలు అయిపోయేప్పటికీ ఈ ఫోన్ అనుకోండి, అవకాశం అనుకోండి, వీడు ఎక్కడున్నా సరే ఇది ఆన్ చేసుకుని వినొచ్చు కదా. ఇది కూడా అవకాశమే, మంచి అవకాశమే. అవునవునండి. అమ్మా అన్ని ఒకటే అమ్మా, లలిత చెప్పినా ఒకటే, భగవద్గీత చెప్పినా ఒకటే, ఏది చెప్పుకున్నా కూడా సారాంశం అయితే చివరికి ఒకటే ఉంటుంది. అసలు ఉన్నది ఒకటే సత్యం నాన్న. ఆ ఒక్క సత్యాన్ని ఇన్ని విధాలుగా, ఎందుకంటే ఒక్కొక్కడికి ఒక్కో మనసు ఒక్కోటి ఆకర్షిస్తుంది, ఒక్కో దాన్ని చక్కగా అర్థమవుద్ది ఒక్కో దానికి ఒక్కో మనసుకి. అందుకని ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ ఆ మనసుకు అర్థమయ్యి అది ఆచరణలో పెట్టి ఆ రకంగా ఉండటం కోసమే గాని ఇక్కడ ఉన్నది ఒకటి సత్యం, మాత్రం ఒకటే సత్యం. సత్యం అదొక్కటి అర్థమైతే చాలు. ఇంకా అంతేగాని లలిత చెప్పుకున్నాము, భగవద్గీత అసలు ఏదైనా అసలు ఉన్నది అదే కదా నాన్న. దాని గురించే ఇన్ని రకాలుగా చెప్తున్నాం అదే కదా. మహాత్ములు ఇన్ని ఉపనిషత్తులు, వేదాలు, శాస్త్రాలు ఇవన్నీ దేని గురించి చెప్తున్నాయి? ఆ ఒక్క పరమ సత్యం గురించే తెలియజేస్తున్నాయి. ఆ పరమ సత్యం గురించే తెలియజేస్తూ నువ్వు ఆ పరమ సత్యానికంటే వేరు కాదురా, నువ్వు ఆ సత్యాన్ని ఎలా ఉన్నావో గ్రహించు, మిగతా ఎలా కల్పించుకున్నావు, ఎలా ఆపాదించుకున్నావు, నీవి కానివన్నీ కూడా నీ మీద వేసుకున్నావు. ఇవన్నీ వేసుకోవడం వల్ల నువ్వు మర్చిపోలేవు. ఆ భ్రమ కలగడం అంటే అదే కదా నాన్న. అందుకని నీవు ఎప్పుడు గుర్తుంచుకో. నేను మర్చిపోయానుకున్నావు కాబట్టి మళ్ళీ ఇప్పుడు గురువు గుర్తు చేశారన్నమాట. నువ్వు శరీరాన్ని అనుకుంటున్నావరా, ఈ శరీరం ఎలా తయారయ్యింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఏ పదార్థాలతోటి, ఏ పంచభూతాలతో తయారయ్యింది, ఇంద్రియాలన్నీ ఎలా ఉంటున్నాయి, ఏ శక్తి వల్ల పనిచేస్తున్నాయి, ఇవన్నీ కూడా మనకి సృష్టి క్రమంగాని మొత్తం లోపలే వీడికి తెలియబడుతుంది. వీడు సాధన చేస్తూ ఉంటే వాడికి లోపలన్నీ తెలియబడతాయి. దీనికంటే బయట కనిపించే జగత్తు కంటే అంతర్జగత్తు అమితమైనటువంటిది. దానిని ఇప్పుడు వీడు జ్ఞానంతో అంతా సరి చేసుకుంటాడు. ఆ విశ్వాసాన్ని, జగత్తు మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని, ఆ జగత్ అంటే జనించడం, గడించడం, రాకపోగా ఉన్నటువంటిది. ఆ సత్యం పరమాత్మకి రాకపోక లేదు అని ఎప్పుడైతే గ్రహించాడో, ఆ రాకపోక లేనటువంటి వాడిని ఎప్పుడైతే పట్టుకున్నామో వీడు కూడా రాకపోక లేని వాడిగానే అయిపోయాడు. అంటే పట్టుకుని మళ్ళీ అది విడవకండగా. అందుకే గురువు ఏం చెప్పారో ఆ రకంగా మనం ఆచరిస్తున్నామా లేదా, మన మైండ్ అలా ఉందా లేదా అనేది ఎవడి వాడు పరిశీలించుకొని వాడి మైండ్ ని వాడే సరి చేసుకోవాలి. అందుకే ఉద్ధరేదాత్మనాత్మానో ఆత్మానమవసాదయేత్. ఎవరి ఆత్మని వాడే. అమ్మ చెప్పండి గారు. చెప్పండి అమ్మా. భానుమతమ్మ గారు శ్రీశైలం వస్తున్నారంట. మీరు ఎవరన్నా రాగలిగితే రావచ్చు. అదేలే అమ్మా. మీకు ఈ వివరాలు నేను తర్వాత కాల్ చేస్తాను. ఎవరన్నా రాదలుచుకుంటే కాల్ చేస్తాను. అదేలే అమ్మా. నమస్కారం అమ్మ. ఇప్పుడే ఫోన్ చేస్తున్నారు వాళ్ళు. అలాగే అలాగే. జై గురుదేవ అమ్మ. జై గురుదేవ. ఎవరన్నా మాట్లాడతారు నాన్న? లత మాట్లాడతామ్మా? లత వచ్చిందా? జై గురుదేవ అమ్మా. జై గురుదేవ. నిజంగా ప్రతి క్షణ ఆ మనసుని ఉంటేనమ్మా ఆ ఉన్న ఒక్క సత్యం ఎంత విస్తరించి ఉన్నది. ప్రతి చోట ఆ గుర్తించి ఆ గ్రహింపులో ఉండటమే. ఇంకా వేరే ఏది చూసినా ఇంకేది లేదని ప్రతి చోట నిర్ధారణ చేసుకోవాలమ్మా. ఎందుకంటే ఉన్నదంతా ఆ ఒక్క సత్యం. అంతకుముందు వేరువేరుగా ఉన్నదని భావించాం. ఇప్పుడు వేరుగా ఉన్న దాంట్లోనూ ఉన్నది ఆ ఒక్క సత్యమే.
ఇంకొకటి లేదు. ఆ గురుతత్వం అంతగా విస్తరించి ఉన్నప్పుడు మనము ఆ ఒక్కదానిగానే గ్రహించాలి. ఎందుకంటే ఆ ఉన్న పరమాత్మ చైతన్యం అంత శక్తివంతమైంది. ఎంత నా స్వరూపాన్ని నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు ఆ స్వరూపాన్ని గుర్తించి ఆ స్వరూపంలో ఉండగలిగినప్పుడే ఆ అనుభవాన్ని ప్రతి చోట గుర్తించగలుగుతున్నాను అని ప్రతి చోట తెలియబడుతుందమ్మా. ఆ తెలియబడ్డప్పుడు ఇంక అసలు ఏ మాట లేదమ్మా. ఆ మౌనంలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా అలా ఉండిపోవటమేనమ్మా. ఆ ఉండిపోతున్నప్పుడే దాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతాము. మళ్ళీ బయటికి వస్తుంది అనగానే మళ్ళీ ఆ మనసుని గమనించి దానికి చెప్పటము. ఎందుకంటే నేను శరీరం తీసుకొని వచ్చింది సాధన కోసమే. మళ్ళీ నేను జన్మ లేకుండా చేసుకోవాలి, అది ఈ జన్మలోనే సాధ్యమవుతుంది. ఈ జన్మని ఒక్క క్షణం కూడా వృధా చేసుకోకుండా సాధన కోసమే చేసుకోవాలి అని చెప్పి ప్రతి క్షణం ఆ మనసుకి పాఠం చెబుతూ ఉంటేనమ్మా అది కూడా ఆ మౌనంలో ఉండటానికి ఇష్టపడుతుందమ్మా. ఎందుకంటే ఆ ఉన్నదంతా ఆ ప్రశాంతత కోసమే. ఆ ప్రశాంతత విషయాలుగా మారినప్పుడే మనసు అయింది. ఆ మనసే ప్రశాంతత అయినప్పుడు ఇంకొకటి మనసు అనేదే లేదు అని మాత్రం తెలియబడుతుందమ్మా. ఆ అనుభవాన్ని ప్రతి చోట అనుభవించగలుగుతున్నానమ్మా. ఇంకెవరన్నా మాట్లాడండిరా. జై గురుదేవమ్మ. జై గురుదేవ. మాట్లాడండి అమ్మా. జై గురుదేవ. నమస్కారం అమ్మా. ఫస్ట్ చదివారు చూడండి అమ్మా. ఒక్కసారి మన పేరు మనకి తెలిసిన తర్వాత దీన్ని ఎలా మర్చిపోలేమో గురువు గారు